ఇంకా మేమైతే ఎప్పుడు కూడా అప్పట్లో తక్కువని ఊర్ల నుండి తెచ్చుకునేవాళ్ళం. గోధుమ రవ్వ అయితే హైదరాబాద్‌లో దొరికేది కాదని ఊరు నుండి తెచ్చుకునేదాన్ని. చిరోటి రవ్వ, గోధుమ రవ్వ. ఇంకా దొరకనివి రేగిపళ్ళు అప్పుడు స్టార్టింగ్‌లో. ఇంక బొరుగులు గూడా తెచ్చుకునేవాళ్ళం. అట్లా మాకు పెళ్ళైనాళ్ళ నుండి ఇదే హాబిట్ ఊర్ల నుండి తెచ్చుకోవడం. బెంగుళూరులో ఉన్నప్పుడు బ హైదరాబాద్ నుండి తెప్పించుకునేవాళ్ళం స్వీట్స్ అవన్నీ. మా ఆయన కాస్ట్‌లీ ఉంటాయి ఇక్కడ అనేసి ఇక్కడికి, అక్కడికి ఇప్పుడు ఢిల్లీకొచ్చాక బెంగుళూరు నుండి తెప్పించుకునేవాళ్ళం. అసలు కోయంబత్తూర్ నుండి ఒకసారి లాక్‌డౌన్ టైంలో 3000 పెట్టి మా ఆయన ఆన్‌లైన్‌లో స్నాక్స్ తెప్పించారండి. అసలు చాలా స్నాక్స్ పాడైపోయినాయి. అసలు వేస్ట్ అయిపోయినాయి. అలా ఆన్‌లైన్‌లో తెచ్చుకోవటము, బెంగుళూరు నుండి పోయినప్పుడు ఇప్పుడు ఎక్కడి నుండి తెచ్చుకోనక్కర్లేదండి. అన్నీ ఒక సదరన్ సూపర్ మార్కెట్, కేరళ షాపు, డీమార్ట్ ఈ మూడిట్లో మాకు సెట్ అయిపోయింది. మాక్సిమం ఇంగా ఏవైనా కొన్ని ఐటెమ్స్ దొరకవు. అంటే మనకు డబ్బులు ఒక రూ. 10 కాదనుకుంటే అవి గూడా అన్నీ మజ్జిగ మిరపకాయలు గానీ, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. కానీ నేను ఇంకా నా దగ్గర స్టాక్ ఉంది గనక నేను కొన్న వడియాలు ఇది ఇక్కడ ఎళ్తే ఏంటంటే కేరళ ఐటెమ్స్ దొరుకుతాయి. ఆహ్, తమిళనాడు ఐటెమ్స్ దొరుకుతాయి. మన ఆంధ్ర ఐటెమ్స్, రాయలసీమ ఐటెము అన్ని బ్రాండ్స్ దొరుకుతాయన్నమాట. సో, అందుకని నేనెళ్లి చూసుకొని తెచ్చుకుంటాను. నాకదొక ఇష్టము. ఇప్పుడు స్నాక్స్ కూడా ఒక్ చాలా బ్రాండ్స్ ఉంటాయి. ప్రైజులు జూసుకుంటాం, చెక్ చేసుకుంటాం. అన్నీ చూసుకొని అసలు చిప్స్ అండి ఎంత బావున్నాయో చిప్స్ అయితే మేము అక్కడికి బయలుదేరేటప్పుడు మా పిల్లలేమన్నారు సౌత్ ఇండియా దాంట్లో చిప్స్ తెస్తానంటే, "వద్దమ్మా తేకు ఏం బాగలేవు ఇంకా వద్దు" అన్నారు. అయ్యో! ఇంక మా పిల్లలు చిప్స్ తినడం మానేసారే, కారం చిప్స్ అనుకుంటా ఉంటే ఆడ మాకు అదృష్టం అండి. ఆడ పేర్చి పెట్టినారు. అక్కడ ఒక చిప్స్ ముక్క గూడా విరగలేదు. 200 గ్రామ్స్ వచ్చేసి ఆహ్, ఎంత ఆహ్, 110 రూపీస్ ఎంతో ఉంది. అంటే కేజీ మనకు 800 పడింది. మాకు ఇక్కడ గూడా సౌత్ ఇండియా షాప్‌లో గూడా అంతే. ఊర్లో అయితే 400 పడతది కేజీ. బట్ మనకు ఆ ఊరు నుండి తెచ్చుకోవడం అనేది కష్టం గదా! చిప్స్ ఇదివరకైతే సూట్ కేస్‌లో పెట్టుకొని తెచ్చుకున్నానండి నేను కర్నూల్ ఎళ్ళినప్పుడు. సూట్ కేస్‌లో చిప్స్ ప్యాకెట్ పెట్టుకొని నలగకుండా. ఇక్కడ ఆ నీళ్ళలో హాట్ వాటర్‌లో వేసి ఎండబెట్టిన చిప్స్ ఉంటాయి గదా! అవి దొరుకుతాయి. మన హాట్ చిప్స్ దొరకవు. సౌత్ ఇండియన్ స్నాక్స్ అని ఇక్కడ మా ఇంటి దగ్గర అమ్మినారు. అవి గూడా ఏం బాగలేవండి. హైదరాబాద్ నుండి తెప్పించినామని జెప్పి అమ్ముతుంటే కొన్నాను ఆశతో కొన్ని ఐటెమ్స్. అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో, వీళ్ళ చిప్స్ మాత్రం ఎక్సలెంట్. నేను డైరెక్ట్ పోవటం వల్ల నాకు దొరికింది. వచ్చేసినాం ఇక్కడికి.